ఫస్ట్ టిప్ మీరు ఏం చేయండి అంటే మళ్ళొక్కసారి సిలబస్ని రివ్యూ చేయండి. ఫస్ట్ స్టెప్ అది. అంటే ఈ 13 టాపిక్స్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. చూసి ఈ 13 టాపిక్స్లో ఏ టాపిక్స్ మీద మీరు వీక్ ఉన్నారు ఒక్కసారి దాని మీద ఫోకస్ చేయండి. స్ట్రాంగ్ ఉన్నది స్ట్రాంగే ఉన్నారు కదా, ఎందుకంటే మీరు ఒక కాంపోనెంట్లో మీరు స్ట్రాంగ్గా ఉండి మళ్ళీ అదే కాంపోనెంట్ అదే మళ్ళీ చదవడం వల్ల మీకు వచ్చే అదనపు బెనిఫిట్ ఏముండదు. 9 రోజులలో మీరు ఎక్కడ వీక్ ఉన్నారో ఆ వీక్ ఉన్న కాంపోనెంట్ని వెతికి దాన్ని బేస్ చేసుకునే ప్రయత్నం చేయమనేది నా మొదటి సలహా. రెండోది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 9 రోజుల్లో మీరు కనీసం మీరు ఒక 2 అంటే మ్యాక్సిమం ఒక 3 మినిమం ఒక 2 యూపీఎస్సి రీసెంట్ క్వశ్చన్ పేపర్లను ఒకసారి చెక్ చేయండి. మ్యాక్సిమం 3 మినిమం 2 యూపీఎస్సి క్వశ్చన్ పేపర్ను చూస్తున్నప్పుడు కొంచెం వాచ్ దగ్గర పెట్టుకొని చూడండి. ఎందుకోసం అంటే క్వశ్చన్ పేపర్లో ఇంతకుముందు చెప్పినట్టుగా క్వశ్చనింగ్ లో చాలా తేడాలు వచ్చాయి స్వప్న గారు. అదేంటంటే ఒకటి ఇప్పుడు అన్నట్టుగా మ్యాథ్స్ అడుగుతున్నారు, ప్రయారిటీస్ అడుగుతున్నారు. అట్లాగే బేసికల్గా మనకి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు క్రోనాలజికల్ ఆర్డర్ అడుగుతున్నారు. అంటే మొత్తం మీద క్వశ్చన్ మీ టైమును అంటే తక్కువ టైంలో ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఎవరికి ఉంది అనేది ఉంటుంది. అందుకోసమే ఈ మధ్య కాలంలో వస్తున్న పెద్ద కాంప్లైంట్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థుల్లో టైం సరిపోవడం లేదు. ఎక్కువగా ఎస్ఐ అభ్యర్థులు ఇది బాగా చెప్తుంటారు, టైం సరిపోవడం లేదు అని బాగా చెప్తుంటారు. టైం సరిపోకపోవడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే మన ప్రాక్టీస్లో లోపం ఉండడం. ఎవరికైనా అదే టైం కదా, మీకు టైం సరిపోకుండా ఇంకొకరికి టైం సరిపోదు. కానీ ఇక్కడ మనం ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నాం అంటే ప్రధానంగా టైంను యూటిలైజ్ చేసుకునే క్రమంలో మన ప్రాక్టీస్లోనే టైంను మేనేజ్ చేయాలి. అందుకోసం నేను మీకు ఇస్తున్న సలహా ఏంటంటే మీరు యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్లను ఒకటి చేసినప్పుడు అంటే ఆ ఓరియంటేషన్లో ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుందని నేను అనట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. కానీ ప్యాటర్న్ ఏదైతుందో అడిగిన విధానము క్వశ్చనింగ్ అడిగిన విధానం ఏదైతుందో అందులో మనకి ప్రధానంగా స్టేట్మెంట్ ఇస్తాడు, కింద రీజన్ ఇస్తాడు ఎస్ఆర్. ఆ స్టేట్మెంట్కు రీజన్ సూటబుల్గా ఉందా లేదా పాక్షికంగా ఉందా పూర్తిగా ఉందా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇదన్నీ టైం టేకింగ్. కాబట్టి ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాలి. అది నేను ఫస్ట్ మీకు చేస్తున్న అపీల్. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తుంటారో టైం అడ్జస్ట్ అవుతుంది. ఆ అడ్జస్ట్ అయ్యే టైమే మిమ్మల్ని తీసుకొస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏంటి, సిలబస్ బాగా చూడండి. ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నారో ఆ వీక్ ఉన్న ఏరియాను మళ్ళీ ఒకసారి ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. రెండో అంశం ఏంటంటే రీసెంట్గా యూపీఎస్సీ పేపర్ చూడండి. ఇంకో సజెషన్ కూడా ఇస్తున్నాను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. 3వ ముచ్చటగా రాయబోతున్నారు మీరు. కాబట్టి ఈసారి కొంచెం పకడ్బందీ వ్యూహాలు జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు నుంచి కూడా గట్టిగా ఎట్లాంటి లోపాలు లేకుండా విద్యార్థులకు ప్రయోజనకారిగా నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగానే పెట్టమని చెప్పింది. కాబట్టి దయచేసి ఈ 2 ప్రీవియస్ పేపర్లను కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక ప్రధానంగా ఏంటంటే ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే కరెంట్ అఫేర్స్లో డిసెంబర్లో ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది ఇక్కడ. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన లేటెస్ట్ ఇష్యూస్ మీద బాగా ఫోకస్ చేయండి. నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వం వచ్చినాక జరిగిన లేటెస్ట్ ఇష్యూస్ ఏవైతున్నాయో అవి ఎగ్జామ్ పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుందని ఒక సీనియర్ అకాడమిషియన్గా నేను భావిస్తున్నాను. కాబట్టి ఆ కోణంలో మీకు పోయినప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఇక 4వది చివరి అంశం ఏదైతుందో మనం ఎగ్జామ్లో పోతున్నప్పుడు దయచేసి ఎగ్జామ్లోకి పోయినాక ఈ బబ్లింగ్లో కూడా చాలామంది బబ్లింగ్ చేసే విషయము, క్వశ్చనింగ్లో మనం చూసుకునే విషయము, ఈ టెక్నికాలిటీస్ మీద కూడా మీకు మీ బ్రెయిన్లో ఒక పిక్చర్ ఉండాలి మీకు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తోటి ఎగ్జామ్ రాయబోతున్నారు మీరు. అట్లాగే మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ గ్రూప్ 1 రాస్తున్నారంటే మీరు అంతకుముందు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది, లేదా కొత్తగా కూడా రాస్తుండొచ్చు. కానీ ఎగ్జామ్ హాల్లోకి పోయినాక మీరు ఏం చేయాలో చెక్ చేసుకునే ప్రయత్నాన్ని మాత్రం డెఫినెట్గా చేయాలి.